మన కులదైవాన్ని స్మరిస్తూ ఉన్నాం. మరి వాసవి మాత మన కులదైవంగా అంటున్నాం. ఎప్పటి నుంచి అమ్మవారు చాలా మంది అనుకుంటారు మన భక్తులు అంటే మనం ఇప్పుడంతా ఆర్యవైశ్యులు ఉన్నాం కదా, ఈ కలియుగంలో మాత్రమే అమ్మవారు వెలిసింది కదా అని అనుకుంటారు. మరి అమ్మవారు కలియుగంలో వెలిసిన ఆర్యవైశ్యులు ఎప్పటి నుంచి ఉన్నారు? కృతయుగం నుంచి కూడా ఉన్నారు ఆర్యవైశ్యులు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ తర్వాత ఇప్పుడు కలియుగం. అలాగా అమ్మవారు కృతే తురేణుకాదేవి త్రేతాయాంజనకాత్మజ ద్వాపరే ద్రౌపదీదేవి కలౌ వాసవి కన్యక అంటూ కృతయుగంలో రేణుకాదేవిగా జమదగ్ని మహర్షి భార్యగా పరశురామునికి తల్లిగా జన్మించినటువంటి రేణుకామాత కార్తవీర్యార్జుని మొదలైనటువంటి వాళ్ళందరినీ, దుష్టులు దుర్మార్గులందరినీ దగ్గరుండి అంతమొందించిన తల్లి మన ఆదిశక్తి అంశైన వాసవి మాత. ఇలాగ యుగ యుగాలుగా ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారంగా ఆ విధంగా వస్తూ ఉంది. అమ్మవారు కృతయుగంలో రేణుకామాతగా అవతారాన్ని స్వీకరించింది ఆ తల్లి. ఆ తర్వాత త్రేతాయుగంలో వేదవతిగా అవతారాన్ని తీసుకొని ఆ రావణాసురుని, అనేక మంది దుష్టుల దుర్మార్గులందరినీ కూడా సంహరించి మీ వంశం నా మూలంగానే నిర్వంశం అయిపోవునుగాక అని అమ్మవారు రావణాసురుని కూడా శపించినటువంటి తల్లి ఆ వేదవతి. ఆమెనే ఆ తర్వాత సీతగా జన్మించింది. అనేక మంది దుష్టులంతా సంహరించింది త్రేతాయుగం. ఆ తర్వాత ద్వాపరే ద్రౌపదీదేవి, ఆ ద్వాపర యుగంలో ద్రౌపదీ మాతగా జన్మించి ఆ కంసాదులందరినీ కూడా, వారిని అందరినీ, దుష్టులు దుర్యోధనాదులందరినీ కూడా, దుశ్శాసనులను దగ్గరుండి అంతమొందించిన తల్లి ఆ ద్రౌపదీ మాత. ఇలాగే ఈ కలియుగములో అమ్మవారు ప్రతి యుగములోనూ అవతారాన్ని తీసుకోవటం, ఆ అవతారంలో అనేక మంది రాక్షసులందరినీ సంహరించడం. ఏమవుతుంది? ప్రతి యుగంలో ఆ రాక్షసులంతా కూడా సంహరింపబడతారు అమ్మవారు ఉన్నంతసేపు, ఆ యుగ పురుషుడు ఉన్నంతసేపు. ఆ యుగంలో ఆ పరిపూర్ణ, ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకు, శ్రీరామచంద్రుడు ఉన్నంత కాలం ఆ దుష్టులంతా అడిగి ఉంటారు. ఆ తర్వాత రామ పరిసమాప్తి కాగానే అవతారము మళ్ళీ దుష్టులంతా ఎక్కువ అవుతారు. అలాగే ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నంతసేపు దుష్టులంతా అడిగి ఉంటారు. ఆ కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తిగానే మళ్ళీ దుష్టులంతా పెరుగుతారు. కనుక ఇంకా ఇలాగే సంహరిస్తూ పోతే ఇంకేముంది? ఎంతో మంది దుష్టులు దుర్మార్గులు వీళ్ళందరినీ సంహరిస్తూ పోతుంటే మరి పుట్టలు పుట్టలుగా శవాలు, అనేకమైన యుద్ధాలు, అనేకమైన సంహరణలు, ఈ పుట్టుకలంటే ఈ చావులని ఎక్కువైపోతున్నాయి. అలాగా ఇలాగైతే కాదు. అందుకని వీరి దేహాలపై కాదు, వీరి ఆత్మలపై మనము పెంచాలి. వీరికి ఆత్మ బలాన్ని ఇవ్వాలి, ఆత్మ సజీవంగా గౌరవంగా ఉండేలాగా చూడాలి అని అమ్మవారు వీరి మనసులను, హృదయాన్ని మార్చాలి. అందుకనే అమ్మవారు అహింసా తత్వాన్ని తీసుకుంది. అహింస అంటే హింసకు దూరంగా ఉండడమే అహింసా తత్వం. మరి ఈ అహింసా తత్వంలో అమ్మవారు అనేకమైనటువంటి బోధించింది, అనేకంగా వ్యాప్తి చేసింది. అందుకనే అమ్మవారిని అహింసా జ్యోతి అని అంటున్నాం. ప్రథమంగా అహింసను పునరుద్ధరించినటువంటి దేవతే మన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారి తర్వాత ఎంతో మంది ఈ అహింసను పాటించారండి. మన దేశస్తులే కాదు, ఈ వేరే దేశాల వాళ్ళు కూడా, గోర్ఖుచేవ్ లాంటి వాళ్ళు కూడా అనేక మంది ఈ అహింసా తత్వాన్ని పాటించారు. అంతెందుకు, మొన్నటిదాకా మనం చూసుకున్నటువంటి గాంధీ మహాత్ములు కూడా అహింసా తత్వాన్ని పాటించే కదా ఈ రోజున మనము ఈ విధంగా స్వాతంత్రం తీసుకొని ఉన్నాము అని అంటే దానికి కారణం అహింసయే. అలాగే అనేక మంది ఈ యుద్ధ వీరులు కానీ అనేక మంది వాళ్ళంతా కూడా మనకు అహింసనే తీసుకున్నారు. అంతెందుకు, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలతో పాటు తన జీవితంలో అనేక విధాలుగా వ్యాప్తి చేసి అందరిలో కూడా దైవత్వాన్ని నింపారు. ఈ విధంగా అహింసను మొట్టమొదటగా బోధించిన దేవతే మన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. జై భోలో